సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న వీళ్ళిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ 31 ఏళ్లకు పైగానే ఉందని చాలామంది నెటిజన్లు మాత్రం సోషల్ మీడియా వేదికగా ఆ న్యూస్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ సినిమాకు సికిందర్ సినిమాకు సంబంధించి. సో దీనికి మాత్రం డైరెక్ట్గా సల్మాన్ ఖానే రియాక్ట్ అయ్యాడు. కొన్ని విషయాలు అయితే చెప్పాడంటే అసలు ఏం చెప్పాడు? సో ఖచ్చితంగా సల్మాన్ ఖాన్ గారు అలాగే మృదహాస్ గారి డైరెక్షన్లో వస్తున్న సికందర్ సినిమా ఈ మార్చి నెల 30వ తారీఖు రిలీజ్ అవుతుంది అనమాట. దాంట్లో రష్మిక గారు అయితే హీరోయిన్గా ఉన్నారు. సో ఈ మధ్యన మనం చూసిన రష్మిక గారు సక్సెస్ రేషియో ఎలా ఉందని, అటు హిందీలో పుష్ప కానీ, అటు చావా కానీ, ఎక్కడ యానిమల్ కానీ ఎందులో చూసినా ఆవిడ ఉంటే సినిమా పెద్ద రేంజ్లో హిట్ అవుతుందని ఒక సెంటిమెంట్ వచ్చేసింది ఆమెకి. సో అందుకని రష్మిక ఈరోజు ఇండియా నేషనల్ క్రష్గా ఉంది ఆమె. సో మరి ఇప్పుడు సికిందర్లో కూడా ఆమెను తీసుకుంటానికి కారణం అదే. ఎందుకంటే స్టార్ ఎవరైతే ఒక లీడింగ్లో ఉంటారో అటు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఫిల్మ్స్లో పెట్టడం డైరెక్టర్లు కూడా వాళ్ళకు ఆనవాయితీ అనమాట. సో ఈరోజు రష్మిక గారు టాప్లో ఉన్నారు కాబట్టి మరి సల్మాన్ ఖాన్ గారు చాలా రోజుల తర్వాత కంప్లీట్ మాస్ ఫిల్మ్తో వస్తున్నారు. సో మరి దాంట్లో రష్మిక గారు అయితే యాప్ట్ అవుతారని వాళ్ళు తీసుకున్నారనమాట. సో మరి ఈ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకి వాళ్ళు సల్మాన్ ఖాన్ గారు అయితే ఒక ఘాటుగా రిప్లై ఇచ్చారని చెప్పొచ్చు. సో మీకు రష్మిక గారికి 30 ఏళ్ళు డిఫరెన్స్ ఉందని మాట్లాడుకుంటున్నారంటే సో ఏంటంటే అండి, సినిమా అనేసరికి ఏజ్ డిఫరెన్స్ అలాంటివి ఏమి ఉండదు. ఎందుకంటే అటు హీరోయిన్కి ఇబ్బంది లేదు, వాళ్ళ నాన్నగారికి వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. ఆమె యాక్ట్ చేస్తుంది, మాకు కావాల్సిన ఏదైతే క్యారెక్టర్ కావాలో ఆమె తను చేసింది, వెళ్ళింది. సో దాంట్లో ఇంకా జనాలకు అబ్జెక్షన్ ఏంటి, మీడియాకు అబ్జెక్షన్ ఏంటి అనే విధంగా ఆయన అడిగారు అనమాట. సో ఇప్పుడు మేమే ఆమె ఒక ఏదన్నా హెరాస్మెంట్ రోల్స్కి ఏం వాడలేదు కదా. సో స్టార్ హీరోయిన్లు అన్నాక వాళ్ళకి నచ్చిన సినిమాలో వాళ్ళు సైన్ చేస్తారు, వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు బ్యాక్కి వెళ్ళిపోతారు. సో ఇదేంటంటే ఎండ్ ఆఫ్ ద బిజినెస్. సినిమా అనేది ఒక బిజినెస్. సో అందులో ఎప్పటి నుంచో సీనియర్ హీరోలు అమితాబ్ బచ్చన్ గారితో ఎంతోమంది యంగ్ హీరోయిన్లు చేశారు. సో అటు టాలీవుడ్, కాలీవుడ్లో కూడా ఎంతోమంది సీనియర్ హీరోస్తో యంగ్ హీరోయిన్లు చేస్తూ ఉంటారు. సో అదేవిధంగా సల్మాన్ ఖాన్ గారు అదే స్ట్రాటజీ చెప్పారనమాట. ఆమెకు లేని ఇబ్బంది మీకేంటి, అదేంటో నాకు చెప్పిన తర్వాత ఆ క్వశ్చన్ అడగండి అనే విధంగా ఆయన చెప్పడం. సో ఇంకా మీడియా మొత్తం నోరులు మూసుకుందని చెప్పాలి ఆయన చెప్పిన దానికి. సో అలాగే సికిందర్ ట్రైలర్ కూడా అందరినీ కూడా అలరిస్తుంది అనమాట. 24 గంటలు దాటకుండానే 40 మిలియన్ వ్యూస్తో దూసుకుపోతుంది ఆ ట్రైలర్. సో మరి మార్చి 30వ తారీఖు నిజంగా చాలా రోజులు అవుతుంది సల్మాన్ ఖాన్ గారు కమర్షియల్ బొమ్మ హిట్ కొట్టి. సో ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారు ఆల్రెడీ 2,000 కోట్ల సినిమాలు తీసుకొస్తే ఇంకా సల్మాన్ తేలేదని చెప్పి అక్కడ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. సో మరి సికిందర్ వాళ్ళ ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ లాగా అవబోతుంది. మరి రష్మిక గారు కూడా యాడ్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అది ఒక బిగ్ హిట్ లిస్ట్లోకి వెళ్తుందని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. చూద్దాం మరి మార్చి 30 సికిందర్ ఏమవుతుందని.